ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడా, కృప చూపేటువంటి దేవా, నీ పాదముల చెంత ఈ సమయంలో మోకరించుటకు, మా ప్రార్థన మీ సన్నిధిలో సిద్ధపరచుటకు మీరు మాకిచ్చిన ఈ భాగ్యం నిమిత్తమై వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినము ఈ సమయమును చూడలేక ఎందరో ఈ లోకాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం మీరు మాకు దయా కిరీటముగా అనుగ్రహించారు. ఈ సంవత్సరం కూడా బ్రతకమని మీరు సెలవిచ్చారు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదివరకు మీరు పాటల్లో తోడే ఉన్నందుకై స్తోత్రం చెల్లించుచూ ఉన్నాను. ఈ వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉండగా మీరు మాకు మీ దాసుని నుండి మాకు వినిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆత్మీయ జీవితానికి మేలుకరంగా, పాపికి రక్షణ కలిగించే మాటలు మీరే బోధించి మమ్మలందరినీ కూడా నీ రాజ్య వారసులుగా చేయమని మీకు అప్పగించుకుంటూ, మా ప్రభువు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే స్తోత్రం చెల్లించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈ సమయంలో దేవుని దాసులు సుదర్శనం సార్ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా విని మనం మేలు పొందుదాం. చేరవచ్చిన దేవుని పిల్లలు, స్థానిక సంఘం అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. మంచిది. ఈ సమయమందు మనమందరము నేరుగా లేఖనముల ధ్యానములోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యం 13వ వాక్యం ఈ రెండింటినీ చదువుకొని ఈనాటి లేఖనములలో ఉన్నటువంటి మన కొరకైన సంగతులను ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. చదవమ్మా. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి, మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. దేవుడు తన దాసుని ప్రార్థనను ఆలకించి చదవబడిన ఈ లేఖన భాగములను బట్టి మనలందరినీ దర్శించునుగాక. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుడైనటువంటి పౌలు గారితో ప్రత్యేక జనాంగమైన హెబ్రీయులతో పలికిన మాట. పౌలు భక్తుని గురించి మనకందరికీ తెలుసు. భక్తి విషయంలో, ఆచారం విషయంలో, దేవుని బల్యార్పణల విషయంలో రాజీ పడని మనస్తత్వం. ఎంతగా రాజీ పడని వాడంటే
దేవునికి విరోధముగా ఉన్నారని తెలిసిన వాళ్ళను, స్త్రీలని చిన్నపిల్లలని చూడకుండా వారిని సైతము సంహరించటానికి మనస్సు కలిగినటువంటి భక్తి. ఇటువంటి భక్తిని కలిగినటువంటి పౌలు భక్తుడు ప్రభువు వలన దర్శించబడినప్పుడు, ప్రభువు చేత పట్టబడినప్పుడు, ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు తన యొక్క భక్తిని గురించి ఆలోచన కలిగి రక్షణ దేవుడు తన ప్రియ కుమారుని వలననే అనే సత్యాన్ని గ్రహించినప్పుడు ఆయన దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించి అన్యుల యొద్దకు దేవుణ్ణి ప్రకటించటానికి వెళ్ళినటువంటి వాడు. అన్యుల యొద్దకు వెళ్ళినప్పుడు దేవుని చేతనే పరిశుద్ధాత్మ ద్వారానే నడిపింపబడుచు బోధింపబడుచు అనేకులను దేవుని వైపు మరల్చినటువంటి వాడు. ఏర్పరచబడినటువంటి పెద్దల యొద్దకు దాదాపు 4 సంవత్సరాల తర్వాతనే ఆయన రావటం జరిగింది. ఆయనను గురించినటువంటి క్లుప్త ధ్యానం ఎందుకు చెబుతున్నానంటే, ఆ విధంగా దేవునిని ప్రకటించినటువంటి పౌలు భక్తుడు తన విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలను ఆయన అనుభవించాడు. ఆ శ్రమల గుండా దేవుని రక్షణను గూర్చినటువంటి అనుభవము తాను పొందుకున్నటువంటి వాడై దేవుని సంఘం ఏ రీతిగా ఉండాలి, ఏ విషయాలను గురించి జ్ఞానం కలిగి ఉండాలనే విషయాలను సూక్ష్మంగా సరళంగా అర్థమయ్యే రీతిలో భక్తితో వ్రాసిన సంగతులు. ఎంతగా అంటే తన మరణమును గురించి ఆయన ఎరిగినటువంటి వాడై దేవుని కొరకు యాత్రను ముగించటంలో సంతోషంగా అప్పగించుకున్నటువంటి వాడు. ఎంతో ధైర్యంగా నన్ను పోలి నడుచుకొనుడని చెప్పగలిగినటువంటి భక్తి కలిగిన వాడు పౌలు భక్తుడు. ఆ భక్తుడు రాసిన ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, కాబట్టి వడలిన చేతులు సడలిన మోకాళ్ళు బలపరచండి అని అంటూ, కొంటికాలు వెనుకగా బాగుపడు నిమిత్తం మీ పాదాలకు మార్గములను సరళం చేసుకోండి అంటారు. కాబట్టి అనేటువంటి మాటను ఆలోచన చేస్తే దానికంటే ముందున్న దానికి ఇది కంటిన్యూషన్ అన్నమాట. ఆయన సంగతులన్నీ తెలియజెప్పిన తర్వాత కాబట్టి మీరు ఇలాగ ఉండండి. ఇది వ్యాఖ్యాన సహిత బైబిల్లో అయితే ఏమనుందంటే, వడలిన చేతులు అంటే దించిన చేతులను పైకెత్తండి. తర్వాత సడలిన మోకాళ్ళు అంటే బలహీనమైనటువంటి మీ మోకాళ్ళను బలపరుచుకోండి, మీరే చేతులు ఎత్తండి. అంటే దాని వెనక ఉన్నటువంటి విషయాలన్నింటినీ ఆయన అర్థమయ్యేటట్టుగా చెప్పిన తర్వాత ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. మరి ఆ విషయాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే 11వ అధ్యాయమందు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, పాత నిబంధన భక్తులనందరినీ ఆయన ఏకరువు పెడుతూ విశ్వాస విషయములో దేవునికి వారు తమ విధేయతను కనపరుచుట చేత వారిలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వారు దేవునితో నడిచిన విధానాన్ని ఆయన తెలియజేశాడు, మాట్లాడుతూ వస్తున్నాడు. 11వ అధ్యాయం అంతా కూడా వాళ్ళలో కొందరు శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, దరిద్రుల ఇండి శ్రమలు పొందిరి, అడవుల్లో కొండ సందుల్లో సొరంగాల్లో తిరుగులాడుచూ సంచరించిన వాళ్ళు. ఇవన్నీ చెబుతూ అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు, అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఈ పాత నిబంధన భక్తులలో దాదాపుగా ఇజ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణము, ఆ ప్రయాణములో దేవుని తోడును వారు గ్రహించుకొని దేవునికి లోబడిన విధానం, ఇవన్నీ చెప్పిన తర్వాత 11వ అధ్యాయం చివరి భాగమందు ఇంతగా వారు ప్రభువునందు విశ్వాసం ఉంచినా, ఇంతగా వాళ్ళు ప్రయాసపడినా మనము లేకుండా అనే మాట 11:40లో
ఆయన తేటతెల్లం చేస్తూ మనము లేకుండా అని మనల్ని కలుపుతూ ఉన్నాడు. అందుకోసమే ఈ లేఖనాలను మనం ధ్యానం చేయాలి. మనము ఆనాడు పౌలు భక్తునితో మొదలు ఇప్పటి వరకు ఇక ముందుకును ప్రభు రాకడ వచ్చేంత వరకు ఉండేటువంటి వాళ్ళను సమ్మిళితం చేస్తూ మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను కనుక వీరు వాగ్దాన ఫలము, దేవునికి స్తోత్రం, వాగ్దాన ఫలము అనుభవింపకుండానే దేవుని కొరకు జీవించిన వాళ్ళు. అయితే మనమైతే క్రీస్తు శకములో యేసు క్రీస్తు ప్రభువు శిలువ కార్యమును జరిగించిన పిదప జన్మించిన వాళ్ళం. మరి శ్రేష్టమైనటువంటి విశ్వాసం మనకు ఉండవలనేటువంటి మాటలను ఆయన మన ఎదురుకు తీసుకొని రావాలనని ఈ సంగతులను ఆయన చెబుతూ ఉన్నాడు. 12 ప్రారంభానికి వస్తే 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ చెబుతూ, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఇంత గొప్ప సాక్షి సమూహము, అబ్రహాము మొదలుకొని అబ్రహాము, నోవహు, హనోకు, వీరందరినీ మొదలుకొని ఆయన చివరికి ఎవరి వరకు, వధింపబడినటువంటి స్తెఫను వరకు కూడా వారందరి ప్రస్తావన తీసుకుని వచ్చాడు. హతసాక్షి అయినటువంటి స్తెఫను వరకు వాళ్ళందరినీ గురించి ఏమంటున్నారంటే, గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. గొప్ప సాక్షి సమూహము మేఘము వలె అనే మాటను ఆయన ఉపయోగించాడు. ప్రతి మాటకు పౌలు భక్తుడు చాలా పేజీలు కలిపి రాయొచ్చు ఆయన చెప్పిన మాటలు. మేఘము అనేటువంటి మాటను గురించి ఆలోచన చేస్తూ ఉంటే, నిర్గమకాండములో తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలను, తన నామం పెట్టబడినటువంటి ప్రజలను ఐగుప్తు దాసత్వం నుంచి బయటికి రప్పించినప్పుడు ఆయన 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో ఉండి నడిపించినటువంటి విధానములో ఎలా సంభవం అని అనిపిస్తుంది. మేఘస్తంభం క్రియేట్ కావాలంటే, ఒక మేఘం పుట్టుకొని రావాలంటే దానికి వాతావరణ పరిస్థితులు, వాటన్నిటినీ ఏదైనా ఒక సుడిగాలి లాంటిది ఏదైనా వస్తే కొన్ని నిమిషాల పాటు ఉంటుంది, మళ్ళీ కనపడకుండా పోతుంది. కానీ 40 సంవత్సరాలు ఆ మేఘస్తంభం వలన వారికి నష్టం కలగకుండా వారికి మేలును కలిగించేదే. పగలు మంచి నీడలాగా, రాత్రి వెలుగులాగా. అది ఎలా పాసిబుల్? ఎక్కడైనా నెట్లో కానీ మనం ఈ టొర్నాడోస్ కానీ ఈ వర్షానికి సంబంధించిన మేఘాలు ఎలా తయారవుతాయని వాటిని సెర్చ్ చేస్తే చాలా ఆశ్చర్యం. చాలా వాయువులు, అందులో ఉన్నటువంటి క్రిస్టల్, ఇవన్నీ కూడా ఐస్ గడ్డలు లాంటివి, ఇవన్నీ కూడా ఒక చోటికి చేరి గాలి ప్రభావమై వేగంగా తిరుగుతూ ఏర్పడే, ఇట్లా చెప్తుంటే ఆశ్చర్యం అవుతుంది. అయితే అది ఇతరులకు నష్టం కలుగజేస్తుంది. ఆ టొర్నాడోలోకి ఎవరైనా వెళ్తే ఇంకా బ్రతకడానికి ఛాన్స్ లేదు. అంత వేగంగా అది స్పీడ్ సుడిగాలిలాగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే మేఘస్తంభం అని లేఖనంలో చెప్పినప్పుడు దేవుడు తానెన్నుకున్న ప్రజలకు మేలు కలగడానికి పరమును విడిచి, చూడండి, మేఘములో ఉండటం, ఈ విధంగా భావముతో కూడుకున్నటువంటి మాటలు ఆయన ఇందులో మన కోసం పొందుపరిచాడు. మేఘము వలె అని అంటున్నాడు. సాక్షి సమూహము, మనకంటే ముందు జీవించినటువంటి వాళ్ళు నిరీక్షణ, ఎలా వాళ్ళు కనబడిన దానికి వాళ్ళ ఆ ఫలము కూడా పొందకముందనే వాళ్ళని గురించి అంటాడు, దూరము నుండే వాడు వందనము చేసిరి అంటారు. దూరము నుండే తాము పొందబోయే ఫలం, ఇప్పటికీ ఇంకా వారు తమ క్రియలను బట్టి నెమ్మది కలిగిన స్థలములో ఉన్నప్పటికీ దేనినైతే దేవుడు సిద్ధపరిచాడో అది సంఘం పరిపూర్ణత అయ్యేంత వరకు వాళ్లకు దొరకదంట. ఇందులో మనకున్నటువంటి ఔన్నత్యము దేవుని దాసుడు వివరిస్తూ ఉన్నాడు. మనము లేకుండా వాళ్ళు కంప్లీట్ కాదంట, సంపూర్ణం కాదంట. అంటే మన రక్షణ ఎంత విలువైందో ఈ మాటను ఆయన తెలియజెప్పటానికే. అందుకని అంటాడు, అయ్యా మనం కూడా ప్రతి భారాన్ని సులువులుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి
విశ్వాసమునకు కర్త దాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అన్నాడు. మరి యేసు ప్రభువు ఆయన వైపు ఎలా చూడాలంటే, దేవాది దేవుడై ఉండి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, మనం ఫిలిప్పీ పత్రికలు చూసినా కూడా ఆయన దేవ సమానుడై ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మన కొరకు రిక్తుడు కావటం, ఈ మాటలే మరొక్కసారి ఆయన చెబుతూ, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. నూతన నిబంధనలో ఉన్నటువంటి సంఘానికి ఆయన చెప్పేటువంటి విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా అలాంటి పరిస్థితులు కూడా మనం వెళతామని ఆయన ఆల్రెడీ తెలుసు. అంతే, దేవుడు బయలుపరుస్తుండగా సంఘము ఎలాంటి ఇబ్బందుల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుందో ఎరిగినవాడు కనుక ముందుగానే చెప్తున్నాడు. ముందుగానే ఏమంటున్నాడంటే, మీరు అలసట పడక మీ ప్రాణాలు విసుకోకుండా ఉండే తర్వాత పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన ప్రతి దాన్ని ఎలా ఓర్చుకున్నాడో ఆయన వైపు చూడండి. రక్తం ఇచ్చి శుద్ధతను ఆపాదించిన దేవుడు ఈ పవిత్ర కార్యం, దాని గురించి ఆయన అన్నాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. అది ఎప్పుడు దేవుని యొద్ద దొరికేటువంటిది, ఆయనకు దొరికేటువంటిది, మనము కూడా పొందబోచున్నామనేటువంటి విషయాన్ని మనకు చెబుతూ, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు. కొంతనే మీ లిమిటేషన్స్లో, మీ పరిధుల్లో మీకు వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే మీ నాథుడు, మీ ప్రభువు, మీ రక్షకుడు ఇంతకంటే మిక్కిలి హెచ్చుగా శ్రమను అనుభవించాడు. ఆయన అనుభవించిన శ్రమను అంతకంటే ముందున్నటువంటి వారు ఛాయారూపకముగా దేవుని మందిరమందు బల్యార్పణలు అర్పిస్తూ జీవించినటువంటి వాళ్ళు ఎన్నో కష్టాలను వారు ఓర్చుకొని ప్రభు కొరకు జీవించిన వాళ్ళు రానున్నటువంటి నెమ్మది నిమిత్తమై, వారు పొందబోయేటువంటి నెమ్మది నిమిత్తమై వారు జీవించిన వారు అని చెబుతూ మనకు ప్రభువునే మాదిరిగా చెబుతూ ఉన్నాడు. అందులో ఉన్నటువంటి ఒక మెయిన్ మాట ఏమిటంటే, కనుక మీ చేతులను బలపరచుకోండి. బలపరచనివ్వండి అనలేదు. మన సడలిన చేతులు అంటే ఏమిటంటే, అనేక మార్లు విశ్వాస జీవితంలో నిరుత్సాహ సంబంధమైనటువంటి విషయాలు లేక పరిస్థితులు, వాటి గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము గనక. అయితే నిన్ను నీవు బలపరుచుకోవటానికి నీకు రక్షణనిచ్చినటువంటి దేవుడు, రక్షణ ఆయన ఎలాగనిచ్చాడు? రక్షణ ఇచ్చినటువంటి వైనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువు అనుగ్రహించినటువంటి రక్షణను చూద్దాం. ఇందులో నుంచి రక్షణ వినటం వలననే, రక్షణ వినడం వలననే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, పరిశుద్ధతలో మనలను దేవుడు ఎప్పుడు జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయన రక్షించుకునే మాట కనిపిస్తుంది. చదవమ్మా. మనం తన ఎదుట పరిశుద్ధులం నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును. తన ఎదుట పరిశుద్ధులం నిర్దోషులం ఉండటం, ఇది ఇప్పుడు మనము కలిగి ఉన్న ప్రణాళిక కాదు. దేవుడు జగత్తు పునాది వేయబడక పూర్వమే కలిగి ఉన్న ప్రణాళిక. దానిని మన కన్నులకు ఎవరు మరుగు చేస్తున్నారో లేక మనము జ్ఞాపకం ఉంచుకొనకుండా చేస్తున్న వాటిని గ్రహించుకొని ఏ పరిశుద్ధతతో మనం ముందుకు సాగవలనో ఆ మాటలనే ఆయన మనకు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే
నీవి సంగతులు లేఖనములలో నుండి వింటేనే గ్రహించగలుగుతావు, వినకపోతే గ్రహించలేవు, అసలు అర్థం చేసుకోలేవు. అర్థం కావాలి అని అంటే విశ్వాసమును గూర్చినటువంటి, రక్షణను గూర్చినటువంటి మాటలు మనం తప్పక వినాలి. విన్నప్పుడు మాత్రమే అది మనకు సాధ్యము అనేటువంటిది లేఖనంలో చూస్తూ ఉన్నాం. అందుకనే అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండటానికి తీవ్ర ప్రయత్నం చేయమని ఈ లేఖనంలో మనం చూసినటువంటి 14వ వాక్యంలో అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వల్ల అనేకులు అపవిత్రులైపోవుదురేమో అని. ఈ మాటలు చూడండి. నీకున్నటువంటి పరిశుద్ధత, పవిత్రతల గురించి ఈనాటిది కాదు, జగత్తు పునాది వేయబడక పూర్వమే దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పం. ఈ సంకల్పాన్ని నీ దేవుడు తిరిగి మళ్ళీ నీకు గ్రంథంలో లేఖనాల ద్వారా వినిపిస్తూ ఉండగా ఏమంటారంటే రివైవ్, మనము గ్రహించి ఉజ్జీవింపడటం, తిరిగి మనల్ని మనం బ్రతికించుకోవటం. లోకములో ఉన్నటువంటి పరిస్థితులు మనలను మృతతుల్యమైనట్టుగా లేక నిరుత్సాహ సంబంధమైన జీవితాన్ని జీవించేటువంటి వారముగా మనల్ని నడిపించే రీతిగా ఉంటున్నాయి. అయితే అది కాదు, జగత్తు పునాది వేయబడక పూర్వమే సంఘమును గురించి దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక అని దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మన చేతులను బలపరుచుకుంటాం. చేతులు కాళ్ళు బలపరచుకోవడం అనేటువంటి మాటకు ఏమిటంటే, ఒక వ్యక్తి పరుగు పందెం ఉన్నాడు అంటే అప్పటికప్పటికి పరిగెట్టడం సాధ్యమవుతుందా? ఏ స్థితిలో ఉన్నా ఎట్లనైనా మామూలుగా పరిగెత్తంటే పరిగెత్తడం, కానీ పోటీ, పరుగు పందెంలో పరిగెత్తాలంటే దానికి ఏం కావాలి? నిరంతర సాధన లేకుండా కానే కాదు. ఒలింపిక్స్ గేమ్ 4 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. అయితే 100 మీటర్ల రన్నింగ్ బెస్ట్ ఏంటంటే 10 సెకండ్స్, 10 సెకండ్లు. 10 సెకండ్లలో ఆ 100 మీటర్లు రన్నింగ్ పూర్తి చేయటం 10 సెకండ్లలో. 10 సెకండ్ల ఆట కోసం 4 ఏళ్ళు సాధన చేస్తారు, నిరంతర సాధన. 4 సంవత్సరాలు ప్రతి విషయంలో నేనేమి తింటున్నాను, నేనేమి త్రాగుతున్నాను, ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎన్ని గంటలు సాధన చేస్తున్నాను, ఇవన్నీ కూడా అందులో ప్రాముఖ్యమైనవే. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, భౌతిక సంబంధమైన పందెములో గెలవాలంటేనే ఇంతగా మనలను మనం కట్టుదిట్టంగా ఒక నిర్దేశకంతో కూడినటువంటి సాధన చేయగలిగినప్పుడే అందులో పార్టిసిపేట్ చేసి ముందుకు వెళ్ళగలం. గెలుపు తర్వాత అవార్డు ఎవరుకుంటే అది వేరే మాట, కానీ అందులో పాలు పొందాలన్నా కూడా, క్వాలిఫై కావాలన్నా కూడా మనకు నిరంతర సాధన ఉండాలి. ఇక్కడ నిత్యజీవమును గుర్చినటువంటి జీవితం, అనాది సంకల్పములో దేవుడు తన సంఘం పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశ్యం, అది పరిశుద్ధత లేకుండా ఇంపాసిబుల్. మానవుని యొక్క పరిశుద్ధత మరి దేవుని దగ్గరికి వెళ్ళగలదంటే సాధ్యమే కాదు. మానవులమైనటువంటి మనమందరము కూడా తప్పిపోయిన వాళ్ళమే, గొర్రెల వలె మనమందరము కూడా ఏమయ్యాం? దారి తప్పిపోయాం. కానీ వాటన్నిటికీ ప్రాయశ్చిత్తమైనటువంటి దేవుడు మనకు పరిశుద్ధతను ఆపాదించిన తర్వాత ఆయన మనకిచ్చినటువంటి పరిశుద్ధత నుంచి తొలగిపోకుండా ఉండడానికి ఎలాంటి భయం కలిగి ఉండాలనో ఈ 14వ వచనం నుంచి ఆయన చెప్తాడు. అందరితో సమాధానం, అందరితో పరిశుద్ధత. తర్వాత ఇక్కడ 15వ వచనంలో ఇంకొక శ్రేష్టమైన మాట ఏంటంటే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా మనం కలిగి ఉండాల్సిన భయం చెప్తున్నాడు ఆయన. మొదట మనం కలిగి ఉండాల్సిన ప్రయత్నం చెప్తున్నాడు. తీవ్ర ప్రయత్నం. మన ప్రయత్నం అంతా ఏముండాలంటే
సమాధానంతో ఉండడానికి ప్రయత్నించాలా, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించాలా. అయితే కిందికి వచ్చేసరికి ఏమంటే మనము ఒక భయం, పవిత్రమైన భయం కలిగి ఉన్నది. ఏమంటే ఎవరైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని. దేవుని కృపను పొందకుండా దానికి ఏంటంట కారణం? చేదైన వేరు ఏదైనా ములిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో. చేదైన వేరు. మనిషి సంఘంలో జీవిస్తూ ఉండగా పలు పరిస్థితుల గుండా ఉన్నటువంటి కుటుంబాల నుంచి మనం వస్తాం. పలు రకాల వ్యక్తులతో సహవాసం కలిగినటువంటి మనమందరము ప్రభునామమందు సంఘముగా సమకూడినప్పుడు సంఘము యొక్క ఉద్దేశం మనకు మర్చిపోయిన స్థితికి వెళితే, లేక జ్ఞాపకం ఉండకపోతే ఏమి బయటకు వస్తుందంటే మనము జీవించిన పరిస్థితుల ప్రభావమే బయటికి వస్తుంది. ఆ పరిస్థితుల ప్రభావం బయటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నష్టం జరుగుతుంది. అది ఎలాంటిది అంటే చేదైన వేరు ఏదైనా మనలో ఉంటే. చేదైన వేరు అంటే ఏంటిది? ఇజ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకొనబడిన వాళ్ళు, దేవుని చేత రప్పింపబడిన వాళ్ళు, దేవుని చేతనే నడిపింపబడుతూ ఉన్నవాళ్ళు. 6 లక్షల మంది వాళ్ళు కాల్బలం బయలుదేరితే కనాను దేశం చేరేసరికి ఎంతమంది వెళ్ళారు? కనాను దేశానికి, ఆయన వాగ్దానం చేసిన దేశానికి వాళ్ళలో 2 మాత్రమే. కేవలం 2. కారణం ఏమిటనంటే వారు తమ హృదయాలలో సనుగుట, దేవుని గురించినటువంటి దురాలోచన చేయుట, దేవుని దాసుని గురించి వారు మిక్కిలి ఆయాసకరమైనటువంటి మాటలు వచించుట, అది సంఘ జీవితానికి ఇబ్బందికరమైంది. వారి మధ్యన మోషే దైవజనుడు సాగిల పడకపోతే ఇంకెంత నష్టం జరిగేదో. ఆయన అంటాడు, నేను నీకు సంతానాన్ని కలగజేసి, అయ్యా అట్లా వద్దయ్యా, నీ పేరు పెట్టబడిన వాళ్ళు, నీ పేరు పెట్టబడిన వారెవరు? దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళే. అయితే ఎక్కడ ఇదైంది అంటే కేవలము భూ సంబంధమైన వాటి యొక్క కొరత కలిగినప్పుడు వాళ్ళు సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క నడిపింపును అనుమానించారు. ఇది లోకంలో ఉన్నదన్నమాట, లోకంలో ఉన్న అనుభవం. కోరహు ఎవరు? కోరహు గొప్ప లేవి వంశం నుంచి వచ్చినటువంటి వాడు, మంచి దేవుని పరిచర్య యాజక ధర్మం చేసేటువంటి వాడు. కోరహు 250 మందిని ఏర్పరచుకొని మోషే దైవజనుడు అహరోను దైవజనుడితో మీకు మాకు పని లేదన్నట్టుగా మాట్లాడతారు. ఏమిటి కారణం అంటే వారు నడిచిన పరిస్థితులు, వారు ఉన్న పరిస్థితి, అంటే దేవుని ఉద్దేశ్యమును మరచుట వల్ల, దేవుని ప్రణాళికను మర్చిపోవటం వల్ల జరిగినటువంటి అనర్థం. అందుకనంటే అది చేదైన వేరు అంటాడు. చేదైన వేరు. అలాంటి చేదైన వేరు ఏదైనా అది ఎక్కడ మొలుస్తుంది అంటే మన హృదయాలలో. అది అట్లా మొలిచినప్పుడు ఏం చేస్తుందంట? దేవుని ప్రజలను దేవుని కృపను పొందకుండా తప్పిపోయేటట్టుగా చేస్తుందంట. ఈ పవిత్రమైన భయం మనం కలిగి ఉండి అన్నిటినీ ఓర్చుకొనవలెను. అది దేవుని యొక్క వాక్యం అర్థం. దానికి ఆయన ఒక మాట, ఒక ఉదాహరణ కూడా మనకు తెలియజేస్తూ అంటున్నాడు. వాళ్ళు అపవిత్రులైపోకుండా ఉండటానికి గాను మనం పవిత్రమైన భయం కలిగి ఉండాలి. లేకపోతే దేవుని వాగ్దానపుత్రుడైనటువంటి ఇస్సాకు సంతానం ఎవరు? యాకోబు, ఏశావు. అబ్రహాముకు వాగ్దానం చేయబడినట్లుగానే యాకోబు, ఏశావు విషయంలో ఏమి జరిగింది? పౌలు భక్తుడు తెగించి ఒక మాట అంటున్నాడు, వ్యభిచారి అంటున్నాడు. తెగించి ఇంకొక మాట అంటాడు, భ్రష్టుడు అని అంటున్నాడు. చూడండి, దేవుని నామం పెట్టబడి దేవుని సంఘములో దేవుని పవిత్రత దేవుడు అనుగ్రహించినంటే ఉచితంగా మనం పొందుకున్నది కాదు, దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధత కలిగిన మనము భ్రష్టులము అని అనిపించుకోవటం, పరిశుద్ధత లేకపోవట చేత వ్యభిచారి అని అనిపించుకోవటం. ఆ మాట చెప్తున్నాను. చూడండి, ఏశావుని గురించి చెబుతూ, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో
అనియు జాగ్రత్తగా చూచుకొనండి అని లేఖనాలను మనకు దృష్టాంతములుగా చెబుతూ పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తుందా. ఏశావు ఆ తర్వాత ఆయన గురించి ఇంకా చెబుతూ, అంటే మ్యాటర్ అర్థమైనప్పుడు, ఎప్పుడు ఇంకా యాకోబుకు ఈయనకు రావలసినటువంటి సమస్త దీవెనలన్నీ కూడా యాకోబుకు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన తెలివి వచ్చినటువంటి వానిగా ఆయన బుర్ర పనిచేసింది. ఇంకా తదుపరి నా తండ్రి ఒక్క దీవెనన్నా లేదా, ఒక్క దీవెనన్నా లేదా అంటే, లేదు నా కుమారుడా, లేదు నా కుమారుడా. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినాడంట. మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అంటున్నాడు పౌలు భక్తుడు. ద గ్రేట్ ఫిలాసఫర్ ఆయన, గొప్ప గొప్ప వ్యాఖ్యాన పండితులకు సైతం ఈ భావం అర్థమైనప్పుడు నిజంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించగలిగినారు. ఆయన అంటున్నాడు మీరెరుగుదురు. ఎక్కడే కానీ ఆయన మాటలు మనకు గాయపరిచేటివిగా ఉండవు, కానీ నరకబడతాయి ఆయన ప్రతి మాట కూడా. మీరెరుగుదురు, యు నో దట్ అంటాడు. మీరెరుగుదురు. అమ్మా అయ్యా, సంఘంగా ఉన్నవాళ్ళు జాగ్రత్త. ఇలాంటి వాళ్ళు గ్రంథంలో దేవుడు వారిని గురించి వ్రాయించి పెట్టాడు అంటే అది ఎవరికో కాదు, సంఘముగా నేడు క్రీస్తు సంఘముగా, క్రీస్తు వధువు సంఘముగా ఉన్నటువంటి మనము ఆ పవిత్రమైనటువంటి భయము కలిగి పరిశుద్ధతలో మనలను మనము దేవునిలో కట్టుకోవటం, దేవునిలో నడవటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. దేవుని సహవాసము లేకుండా ఇట్లాంటివి మనకు తెలియవు. ఇంకా 18కి కిందికి వస్తే, స్పృశించి తెలుసుకొనదగినట్టి మండుచున్నట్టి కొండకును అగ్నికిని కారుమేఘమునకును గాఢాంధకారమునకును తుఫానుకును బూరధ్వనికిని మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. సంఘానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఏమంటున్నారంటే, మీరు ధర్మశాస్త్రం కాదు, నిర్గమకాండములో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తున్నాడు ఆయన. మోరియా పర్వతం మీదకి దేవుని జనాన్ని పిలిచి మోషే భక్తుడు, మోషే దేవజనుడు దేవుని యొద్దకు వెళ్ళిన ఆ సందర్భాన్ని మన ఎదుటికి తీసుకుని వస్తూ ద్వితీయోపదేశకాండం 4:11, 5:5లో మనం చూస్తే ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. ఆ విషయాలన్నింటినీ మన ఎదుటికి తీసుకుని వస్తే, అయ్యా మీరు వచ్చింది ఆ కొండ దగ్గరికి కాదు, మండుచున్న ఆ కొండ, అగ్ని, కారుమేఘం, గాఢాంధకారం, తుఫాను, బూరధ్వని, మాటల ధ్వని, ఇవన్నీ ఏమిటంటే వీటిని చూసే భయపడ్డారంట వాళ్ళు. ఒక జంతువైనా ఆ కొండను తాకితే రాళ్లతో కొట్టబడి ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక, అంటే ఆ విధంగా చంపబడుతుంది. ఇంత స్ట్రిక్ట్లీ ఆదేశాలు, ఇంత స్ట్రిక్ట్లీ పాటించవలసిన నియమాలు, అటువంటి దానికి కాదు మీరు వచ్చింది అని అంటాడు. వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవలదని బతిమాలుకొనిది. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అన్నాడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి దైవజనుడు పలికిన మాటలు, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. అది ధర్మశాస్త్ర సంబంధమైన విధులను మానవాళికి దేవుడు అనుగ్రహించే సందర్భంలో ఉన్న ఒక శిష్టాచారం, ఒక నియమం. ఆ నియమమే అంత గంభీరంగా ఉంటే, ఆ నియమమే మన ప్రాణాల మీదకి వచ్చేటంటే అంత గంభీరంగా ఉంటే, ఇప్పుడైతే మీరు ఎక్కడికి వచ్చినారు అంటాడు సంఘాన్ని. సీయోను అనే కొండ అంటాడు. సీయోను అనే కొండకు, జీవము గల దేవుని పట్టణానికి చూడండి 10 రకాల విషయాలు చెబుతున్నాడు. ఇది దేవుని సంఘంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం. మన ఆధ్యాత్మిక జీవితం, మన భవిష్యత్తు ఇంత ఆషామాషి కాదు. దేవుడే స్వయంగా మనకున్నటువంటి ఔన్నత్యాన్ని వివరిస్తూ ఉన్నాడు. సీమోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును. పరలోకపు యెరూషలేం ఏంటి? ప్రకటన గ్రంథం చివరిలో 19-20 అధ్యాయాల్లో మనం చూస్తే, దేవుని యొద్ద నుండి యెరూషలేము, వధువుగా అలంకరించుకున్న యెరూషలేము దిగివచ్చుట యోహాను భక్తునికి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ధగధగ మెరయుచుండు, పరలోకము నుంచి దిగి వచ్చే పరలోకపట్నం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, మనకున్నటువంటి ఔన్నత్యం, గొప్ప సంగతి ఏమిటంటే, మనందరి గురి కూడా భూ సంబంధమైన యెరూషలేము కాదు, కానీ పరలోకము నుండి దేవుడే సిద్ధపరిచినటువంటి యెరూషలేము.
ఆకాశము చుట్టబడి గ్రంథపు చుట్టవలే పారిపోతుందంట. భూమి పారిపోతుంది. ఇంకేముంటుంది అంటే దేవుని సన్నిధి నుంచి దిగి వచ్చినట్టు యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణం. అందులో దేవుడు ప్రేమించి దేవుని రక్త ప్రోక్షణలో ఉన్నటువంటి వారు, దేవుని కొరకు జీవించినటువంటి వారు. మరి ఎలాగుంటుందంటే అది అద్భుతం, ఇంకంతే. స్ఫటికము వలె మెరయుచున్నటువంటిది అన్నారు అక్కడ. భూమి కానీ ఇంకేం చెప్పలా. జీవజల నది కూడా ప్రవహిస్తుంది అంట. ఆ నదికి ఈవల ఆవల జీవ వృక్షములు కూడా ఉంటాయి. నెలకొక కాపు లెక్క 12 నెలలు 12 కాపులు కాస్తాయి. ఆ జీవవృక్షపు ఆకులు జనాలను స్వస్థపరుస్తాయి. ఇత్యాది విషయాలన్నీ కూడా చెప్పారు. ఆ పరలోక పట్టణం గురించి చెబుతూ, అయ్యా అమ్మ, సంఘంగా మీరు వచ్చింది పరలోకపు యెరూషలేమునకు, ఇంకా వేవేల కొలది దేవదూతల యొద్దకు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యలో నేనుంటాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్తలో ఆయన లోకరక్షకుడిగా జన్మించినప్పుడు ఏం జరిగింది భూమి మీద? లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం కింది భాగంలో చదివితే, పరలోకపు సైన్య సమూహం అంతా భూమి మీదకు దిగివచ్చి ఆయన్ను స్తుతిస్తూ ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద. ఇది వారు గానప్రతిగా. అంటే సైన్యములకు అధిపతి, పరలోకములో దేవుడై ఉన్నటువంటి వాడు, మానవాళి రక్షణ కొరకు ఆయన శరీరధారి అయి జన్మించినప్పుడు తనతోటి వేవేల పరివారము భూమి మీదకు వచ్చింది. ఆయనే ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవిస్తారో, ఇక్కడ 50 మందిని కూడుకున్నాం. మరి మన మధ్యలో ప్రభుతో ఉన్నటువంటి పరిశుద్ధ దూతల పరివారం ఉందా లేదా? ఈ విషయాలు లోతుగా ఆలోచన చేయాలి. 100% ఆయన ఉపస్థితి లేకుండా మనము నోటి మాట కూడా పెగలదు. దీన్ని అర్థం చేసుకోవాలి. ఎవని సన్నిధిని నేనున్నానో అని అంటాడు ఏలియా భక్తుడు. ఎవని సన్నిధిని నేనున్నాను. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో దేవుని సంబంధమైన సంగతులే మనకు బయటికి వస్తూ ఉంటాయి. అంటారు, వేవేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం. పరలోకంలో వ్రాయబడినటువంటి జ్యేష్ఠులంట, వాళ్ళ పేర్లు వ్రాయబడి ఉన్నాయంట. జ్యేష్ఠులు మనం చూసాం కదా 11వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారంటే, ఇజ్రాయేలు ప్రజల్లో 2 రకాలు. ఎర్ర సముద్రము దాటిన వాళ్ళు 6 లక్షల మంది. ఆ తర్వాత వాళ్ళంతా రాలిపోయిన తర్వాత యెహోషువ యోర్దాను దాటిన వాళ్ళు అప్పుడు కూడా 6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా విశ్వాసంతో చేసినటువంటి పనులను బట్టి జ్యేష్ఠుల సంఘంగా వాళ్ళు ఉన్నారు. జ్యేష్ఠుల సంఘం యొద్దకు మనం వచ్చాము. అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎప్పుడైనా ఆలోచన చేశామా? మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకు దేవుడిచ్చినటువంటి ఔన్నత్యాన్ని బట్టి. అందుకనే అన్నాడు, మనము లేకుండా మన జ్యేష్ఠులు సంపూర్ణం కాదంట. మనకంటే వారు నీతిగా బ్రతికి దేవుని కొరకు విశ్వాసయాత్రను కొనసాగించినప్పటికీ ఆయన మనతో కంప్లీట్ చేయటానికంటే ఇప్పుడు మనం మరింత ఎంత శ్రద్ధ. అందుకని పైన చెప్పబడిన మాటలు ప్రయత్నించండి అన్నాడు. ఎందుకు ప్రయత్నించాలా? అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండడానికి. ఏదైనా చేదు వేరు మనలో మొలుస్తుందేమో, దాని వలన ఎవరైనా అపవిత్రులవుతారేమో. నిజమే. కాని మాట పలుకుట, కాని మాట వలన ఏమైంది? కాని మాట వలన మోషే దైవజనుడు కనానుకు వెళ్ళలేకపోయాడు. దేవుడు అన్నాడు, మీరు ప్రజల ఎదుట నన్ను పరిశుద్ధపరచకపోతిరి. ఏ జనాంగానైతే నడిపించాడో దైవజనుడు, ఆయన వారి అవిధేయతను బట్టి ఈయన నోట కాని మాట వచ్చుట వల్ల
ఆయన కనానుకు వెళ్ళలేకపోయాడు. కనుక కాని మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచే కదా. నోటికి రావడం తర్వాత, ఇక్కడ ఉండంగానే ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరి హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు గనక దేవుని పిల్లలముగా ఎంతగా కాపాడుకోవాలో దేవుడు ఈ సంగతులను మనకు ఈ లేఖనం ద్వారా చెబుతూ ఉన్నాడు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకోండి. ఎంత శ్రేష్టమైన మాట! ఎవరు మనకందరికీ బుద్ధి చెప్పేది? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి ద్వారానైనా మాట్లాడతాడు. అయితే ఆ మాటలను నిర్లక్ష్యంతో కాక, అశ్రద్ధతో కాక, శ్రద్ధతో ఆలకించి నాతో పలుకుచున్న కనికరము కలిగిన దేవునికి స్తోత్రమని అందుకు ఆ మాటలను బట్టి జీవించటానికి తీర్మానము కలిగి మంచి ఆలోచనతో ముందుకు సాగవాలని ప్రేరేపిస్తుంది. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకోండి అంటే దాని అర్థం ఏమిటంటే నిరాకరించడానికి అవకాశం ఉంది అని. ఎట్లా? మాట్లాడే వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని అపశృతులు భూతద్దంలో పెట్టి మనకు కనబస్తే, భూతద్దంలో కనపడితే ఎట్లా ఉంటుందంటే, విని రక్షణ పొందవలసినటువంటి మనం, రక్షణ అనేటువంటి మాటకు అంటున్నాను, రక్షణ క్షణము పొందుకునేది చివరి వరకు, అంతము వరకు. ఎప్పటికప్పుడు మన మనస్సులో మారు మనస్సు పొందిన తర్వాత ఎప్పటికప్పుడు అయ్యా ఈ సమయంలో, ఈ క్షణంలో నేనేమైనా నీకు విరోధముగా పలికి తినేవన్నా, మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుండగా ఒప్పుకుంటూ తిరిగి ప్రభు చేత కట్టబడుచు జరిగేది. జీవితకాలం తుదమట్టుకు జరిగేది. ఒక్కరోజులో జరిగేది కాదు అది. రక్షణ అనేటువంటిది, రక్షణ తుదమట్టుకు జరిగేది, చివరి క్షణం వరకు. కనుక చివరి క్షణం వరకు దాన్ని గట్టిగా కాపాడుకోవాలనని లేఖనం ద్వారా నేర్చుకుంటున్నాం. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడలా, భూమి మీద ఉన్నటువంటి బుద్ధి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు? దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని దాసులు. వాళ్ళ మాటని మనము నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా, ఈ మాటలు దేనికి కోడ్ చేస్తున్నాడంటే, మోరియా పర్వతం దగ్గర వారందరూ కూడా మీరు ఈ మేరను దాటకూడదు, మీ పశువులైనా ఏదైనా దీన్ని తాకకూడదు, తాకిన వాళ్ళు రాళ్లతో కొట్టి చంపబడతారు. ఇవి వారికి చెప్పిన మాటలు. ఆ మాటలకే అంత విలువ ఉంటే, ఆ మాటలకే మనిషి తన ప్రాణాలు పోగొట్టుకునే స్థితి అయితే, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మరీ నిశ్చయము కాదా? పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకుంటామంటున్నాడా, తప్పించుకొనకపోదుమంటున్నాడా? తప్పించుకొనకపోవటం మరి నిశ్చయం, షూర్. అది ఇంకెంత జాగ్రత్తగా జీవించాలనో ఆలోచన. అప్పుడు ఆయన శబ్దం భూమిని చెలింపచేసాను. కానీ ఇప్పుడు ఆయన హగ్గై 2:6 కోడ్ చేస్తూ ఏమంటారు? నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతునని మాట ఇచ్చున్నాడు. ఇంకొకసారి అను మాట చెలింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తం అవి సృష్టింపబడినవన్నట్టు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చుచున్నది. అందువలన ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్తుంటున్నాడు, విశేష జాగ్రత్తను గురించి కొన్ని మాటలు చెబుతాను. కొన్ని విషయాలు, హెచ్చరికలు ఇదే అధ్యాయంలో నుంచే 4 రకాల హెచ్చరికలు ఇంకా ఉన్నాయి. సంఘముగా ఉన్నటువంటి మనము ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలి? ఎందుకంటే భూమి మీద నుంచి మాట్లాడేటువంటి వారికే అంత సిస్టం, అంత భయంకరమైనటువంటి శిక్ష అనేటువంటిది ఉంటే, ఇక పరలోకము నుంచి మాట్లాడేటువంటి, పరలోకంలో నుంచి బుద్ధి చెప్పేటువంటి వారిని విసర్జిస్తే ఎలా ఉంటుందనేటువంటి దానికి హెచ్చరికలు పౌలు భక్తుడు చెప్పినటువంటి దీంట్లోంచి 4 చెప్పి ముగుస్తాను. చూడండి, 2వ అధ్యాయము 1-4, 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త
కలిగి ఉండాలి. జాగ్రత్తగా విందాం ఈ మాటలు. నేను లేఖనాల నుంచి చదువుతున్నాను కనుక మళ్ళీ మీరు తర్వాత కూడా చదువుకొని మేలును అనుభవించాలని నా ఉద్దేశం. మనము వినిన సంగతులను విడిచిపెట్టి, మనం రక్షించబడేటప్పుడు ఏ సంగతులను విని ఏ ప్రభువును ఏ రక్షకుని అంగీకరించామో, ఇంకా దేవుని వలన వినిపింపబడుచు ఉన్నామో ఆ మాటలన్నింటినీ కూడా మనం విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్తగా ఉండాలి. అందుకనే వినేవాని గురించి విత్తువాని ఉపమానములో దేవుడు చివరిలో ఏమన్నాడు? మంచి యోగ్యమైన మనస్సుతో, అది ఇంపార్టెంట్. దేవుని సంఘమై ఉన్న మనము యోగ్యమైన మనస్సుతో ఫలించేటువంటి భూమి వలె మన హృదయాలను మార్చుకోవటానికి నిరంతర సాధన, నిరంతర ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఏలాగు తప్పించుకొందుము. ఈ రక్షణ గురించి చెబుతూ అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు బోధిస్తూ ఉండగా ఆరంభమైంది. నిజమే కదా. ఈ భూమి మీద మనల్ని ఎవరైనా రక్షించినారా? మన రక్షకుడు ఎక్కడ? వాక్యమైన దేవుడు. దేవుడు తన దాసులను ప్రత్యేకించుకొని వారి వలన సువార్తను వినిపించుట చేత, ఆ సువార్తను మనం వింటూ ఉండగా దేవుడే మనలో కార్యం జరిగించి, నేను పాపిని అని గ్రహింపజేసి, నా పాపమునకు ప్రాయశ్చితము పరమును విడిచి భూమికి వచ్చినటువంటి యేసు ప్రభువే అయిన సత్యాన్ని గ్రహించినప్పుడు, ఇది ప్రభువు బోధిస్తుండగా జరిగేటువంటి రక్షణ కార్యం. ఈ రక్షణ కార్యాన్ని, అట్లా ఆరంభమైన దాన్ని దేవుడు ఎలాగన కొనసాగిస్తున్నాడు అని అంటే, ఒక జీవితంలో ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత వ్యక్తిగతంగా ఎవ్రీ పర్సన్ అన్నమాట, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు తన చిత్తానుసారముగా ఎవరైనా అనుకోవచ్చు నా జీవితంలో ఏం సూచనలు లేవంటే, అట్లా అనడానికి వీల్లేని లేదు. రక్షింపబడిన వ్యక్తి తప్పనిసరిగా తన జీవితంలో నెమ్మది పొందినటువంటి అనుభవము ఉంటుంది. అది లేకుండా రక్షణని కన్ఫర్మ్ చెప్పలేం. సూచక క్రియల చేత, మహత్కార్యముల చేత, నానా విధములైన అద్భుతముల చేత, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఇది మనం విన్న రక్షణ. ఈ విన్న రక్షణ గురించి ఇంకా మనకు అర్థం కావడానికి యోహాను భక్తుడు కూడా 5:24 చెబుతూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఆయన అంటాడు, నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడెవడో నిత్య జీవం గలవాడు. చదవమ్మా. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, అంతేనంట. రక్షణ ఎలాంటిది అంటే ఎక్కడో కాదు, ఇక్కడే మనల్ని ఎలాంటి గొప్ప స్థితికి తీసుకుని వెళ్తుందంటే, దాటుకునేంతగా. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత అదొక పెద్ద అగాధం అంట. అక్కడి వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి పోలేరంట. కానీ దేవుడు మాత్రం మనకి ఎంత షార్ట్ చేశాడంటే, దాటుకోవచ్చు గ్రహించినప్పుడు, దేవుని సువార్తను విన్నప్పుడు జరిగే గొప్ప కార్యం, దేవుని బోధన విన్నప్పుడు జరిగే గొప్ప కార్యం రక్షణ. ఆ రక్షణను గురించి ఏమిటంటే అది వినుట వల్లనే. ఇంకొక మాట, ఇది ఒక హెచ్చరిక. అంటే ఎంత జాగ్రత్తగా, కావున మనం వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా విశేష జాగ్రత్త కలిగి ఉండవాలని మొదటి హెచ్చరిక సంఘంగా. ఇంకొక మాట చూడండి, 3:7 నుంచి చదివితే 8 నుంచి, నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరాలు నా కార్యమును చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గమును తెలుసుకొనలేదు కనుక నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి, ఆ మాటను చూడండి. నిర్గమకాండములో రాలిపోయినటువంటి ఇజ్రాయేలు ప్రజల గురించి చెబుతూ, సహోదరులారా,
దేవుని ప్రేమైన సంఘమా, దేవుని జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం వినేడలా కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయం కఠినపరచుకొనకుడి. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు. పాపము వలన కలుగు భ్రమ. ఒక వ్యక్తి తనకు తాను ఊహించుకోవటం, ఆలోచన చేయటం, అదే స్థిరమని నమ్మటం, అవతలి వ్యక్తికి మనసులోనే తీర్పు తీర్చేసింటాడు. ఇది ఏమిటంట? చాలా భయంకరమైనది అంటాడు. అతని హృదయము కఠినమైపోతుందంట. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది దానికి బైబిల్ గ్రంథంలో. దేవునికి అతి సన్నిహితంగా, ప్రభువుకు అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి ఇస్కరియోతు యూదా. ఎంతో దగ్గరవాడు. అసలు ఆయనను ట్రెజరర్గా పెట్టాడు. ఒక ధన సంచిని ఇంకొక వ్యక్తికి వెళ్ళంటే నమ్మకం లేని వాళ్ళకి ఇస్తామా? నమ్మకం ఉన్న వాళ్ళకే కదా. మరి ప్రభువు దృష్టికి అతను నమ్మకమైన వాడే. ఇంకొక మాట, ఆయన పస్కాలో రొట్టె తీసి మొదటి రొట్టె ఆయనకి ఇచ్చినాడు. చెలికాడా అన్నాడు. ఇన్ని ఆధిక్యతలు ఉన్నటువంటి ఆయన నడిమికి బద్దలై ఉరిపోసుకొని ఆయన చనిపోవటం ఏంటి? దేవునితో మిగతా శిష్యులతో పాటు సహవాసం చేయలేదా? చేశాడు. మరి ఏమిటి అని అంటే, తప్పు చేసినా తిరిగి గుణపడటానికి తన మనసును దేవునికి అప్పగించలేదన్నమాట. వెళ్ళిపోయినాడు ఇంకంతే. పేతురు భక్తుడు సైతం ముమ్మారు బొంకినాడు ఆయన. అయితే కోడి కూయటం అనేటువంటి మాట జ్ఞాపకం రాగానే బయటికి వెళ్ళి పశ్చాత్తాపడి ఏడ్చినాడంట. ప్రభువా, నీకు విరోధంగా పాపం చేస్తున్నయ్యా. పశ్చాత్తాపం ఇది హృదయ కాఠిన్యతకు దారితీస్తుంది. వ్యాఖ్యానకర్తలు, పెద్దలు, పండితులు ఏం చెప్తారంటే, ఆయన ఇలా అనుకొని ఉండవచ్చు, మేము ఇంత శ్రమ పడుతున్నాము, రోమిల వలన ఇంత ఇబ్బంది పడుతున్నాము, ప్రభు నిజముగా దేవుని కుమారుడు, ఆయన మెస్సియా. ఎందుకంటే ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం మేము చూసాం. ఎన్నో అద్భుత కార్యాలు చూసాం. చనిపోయిన వారిని లేపడం చూసాం. పుట్టుగుడ్డి వారిని చూచేటట్టుగా మేము చూసాం. కాబట్టి ఈయన మాత్రం 100% మెస్సియానే, ఇందులో అనుమానం ఏమీ లేదు. అయితే మరేంటి ఈయన డిలే చేస్తున్నాడు? ఎన్నాలని దీన్ని సహించేది? ఓ పని చేద్దాం, ఈయనను కానీ యూదులకు అప్పగిస్తే వాళ్ళు చేసే అక్తీకంలో దెబ్బకు వాళ్ళను ఏం చేస్తాడు? లేకుండా చేస్తాడు. అప్పుడు మేమందరం శాంతి రాజ్యంలో ఉంటాం. ఇది మానవుని ఊహ. కానీ మానవాళి రక్షణ కొరకు దేవుడే ఆయనను మొత్తెను అని యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట ఆయన జ్ఞాపకం రాలే. దేవుడే ఆయనను మొత్తెను. ఆయన నలగొట్టుటకు యెహోవాకి ఇష్టం. ఆయన తృణీకరింపబడటానికి అప్పగించుకున్నాడు. తనకు కలిగిన శ్రమలను బట్టి ఆయన తృప్తి చెందుతున్నాడు. ఇత్యాది విషయాలన్నీ కూడా లేఖనాలలో ఉంటే వాటిని గ్రహించకపోవట చేత తాము ఆలోచన చేసిన రీతిగా రక్షణ వస్తుందని. కనుక దేవుని సంఘం దేవుని ప్రణాళికానుసారంగా నడవాల్సిందే. కానీ నీ ఆలోచన నా ఆలోచన ప్రకారంగా పోతే హృదయం కఠినమే అవుతుంది. కానీ హృదయం కఠినమైతే ఏమవుతుంది? మనం పొందుకోవలసిన దాన్ని పొందుకోలేకపోతాం. అందుకని అంటాడు, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఇప్పుడు ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నా, నిద్ర రాకూడదు మీకు, జాగ్రత్తగా. అయిపోయింది, సమయం అయిపోయింది. ఏంటంటే, ఈ విధంగా చల్లపూట ఆదాముతో దేవుడు మనిషితో చేసిన సహవాసం మన వరకు కొనసాగుతుందంటే ఇది మన చిత్తం కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పటికీ నిద్ర రాదు. ఇది మనుషులే కానీ వస్తే ఇది నిజంగా దేవుడు మాకిచ్చిన భాగ్యం. లోకములోని మనుష్యులను మమ్మల్ని ప్రత్యేకించి పరలోకపు దేవుణ్ణి స్మరించి జ్ఞాపకం చేసుకుని ఘనపరిచి స్తుతించి ప్రార్థించేటడానికి మాకిచ్చిన సమయం అని మనం నమ్మగలుగుతాం. ఈ మాట అదే అంటాడన్నమాట ఆయన. ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతిదినం ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమంట. ఈరోజు నేను బాప్తిసం తీసుకున్న, రక్షణ పొంది అయిపోయింది కాదు. ఎప్పటి వరకు అంట? అంతము మట్టుకు. ఎట్లా? వదులుగా పట్టుకోమన్నాడా, గట్టిగా పట్టుకోమన్నాడా?
గట్టిగానంటే ప్రతిసారి పవిత్రమైన భయం కలిగి ఉండాలి. నాకు వచ్చేటువంటి ఈ ఆలోచన వలన ఎక్కడైనా ఎవరినైనా బిరుసుగా మాట్లాడతానేమో, ఆ బిరుసు మాట వలన ఎవరి హృదయమైనా గాయమవుతుందేమో, ఈ భావం కలిగి ఉండాలి. పవిత్రమైన భయం అంటారు దాన్ని. ఎందుకంటే అక్కడనే నీవు దేవుని బిడ్డవని సాక్ష్యం ఇస్తున్నావు. ఆ భయం కలిగి ఉన్నప్పుడే. ఆ భయం లేకపోతే లోకానికి మనకు తేడా లేదు. లోకంలో ఉన్న వాళ్ళలాగా సహజంగా వ్యవహరించడానికి తేడా, ఇంకా మనకేం తేడా ఉంది? సైనికులను మీరు చూసినప్పుడు యూనిఫామ్లో ఉంటే గుర్తుపట్టగలుగుతారు. అందరూ ఒక లెక్కన కనపొచ్చారా, ఇంకెటన్నా కనపొచ్చారా? యూనిఫామ్లో వచ్చినారనుకో అందరూ ఒకటే లెక్క కనపొచ్చారా? లేదమ్మా, అందరూ ఒకటే లెక్కన కనపొచ్చారు. వాళ్ళు ఎట్లా కనిపిస్తారు? వాళ్ళని చూడంగానే మిలిటరీలు అంటారు. అవునా కాదా? వాళ్ళు యూనిఫామ్లో వస్తే ఎట్లా లోకానికి వేరుగా ఉంటున్నారా? లోకంలో ఉన్న డ్రెస్ వేసుకుంటే వాళ్ళని మిలిటరీలు అంటారా? లోకంలో ఉన్న వాళ్లకు ప్రత్యేకంగా కెమోఫ్లైజ్ డ్రెస్ ఉంటుంది కాబట్టే వాళ్ళు మిలిటరీ వాళ్ళు అని చెప్పకనే ప్రతి ఒక్కళ్ళు చెప్పేస్తారు అది. ఎందుకంటే వాళ్ళకున్న డ్రెస్ కోడ్ వేరు. సంఘ బిడ్డగా, సంఘముగా నిన్ను నీవు చూపించుకునేది ఇదే. మనలో కలిగే పవిత్ర భయం. చేదైన వేరు ఏదైనా నాలో మొలచునేమో అనే భయం కలిగి జాగ్రత్త పడడం. ఇంకా 2 హెచ్చరికలు ఉన్నాయి. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 4వ వచనము నుండి చదువు తల్లి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా శిలో వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు గనక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. జాగ్రత్త పడదాం. ఎట్లనగా దానికి కూడా ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాడు ఆయన. ఎట్లనగా ఈ ఉదాహరణ వినాల్సింది. భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం పొందును. అనుకూలమైన పైరులను ఫలించుచు. మనలో పవిత్రమైన భయం ఉన్నప్పుడు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని, అనుకూలమైనటువంటి ఆలోచనల చేత ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించగలం. లేకపోతే ఏమిటంట? గచ్చ పొదలు అనే మాట. అయితే ముండ్ల తుప్పలు, గచ్చ తీగలు దాని మీద పెరిగిన వర్షం వచ్చింది, వర్షం ఒకటే. అయితే కఠిన హృదయము చేసుకొనుట చేత, చేదైన వేరు మొలచుట చేత, దాన్ని తీసివేసుకొనకపోవట చేత, దాన్ని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి తీసుకోకపోవట చేత ఏమవుతుందంటే గచ్చ పొదలు, ముండ్ల తీగలు దాని మీద పెరిగితే అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. శాపము పొంద తుదకది కాల్చివేయబడును. ఎంత సున్నితమైన హెచ్చరిక చూడండి. వినడానికి భయం అనిపించటం లేదు. ప్రభునందున్నటువంటి మనము ఈ హెచ్చరికలను అనుసరించి ఆయనతో మేలు పొందవలనని. ఇక చివరిగా 10వ అధ్యాయం 26వ వచనం చదువు తల్లి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట, విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు ఇక ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించుదురే. మరి ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. మనకి విడిచిపెడుతున్నాడు. ఆలోచన చెయ్యండి అంటున్నాడు. ఈ మాటను ప్రభుబలను వివేచించకుండా తీసుకునేటువంటి వారికి కూడా వర్తిస్తుంది. దేవుడు నా కొరకైనటువంటి నిత్య సంకల్పములో నా కొరకు ఆయన తన దేహమును అర్పించినాడు, తనను తాను అర్పించుకున్నాడు అనేటువంటి విషయాన్ని వివేచించకుండా
పవిత్రమైనటువంటి భయము కలగకుండా భయమే లేకుండా, ఓ సింతేనా క్రైస్తవులంటే, ఈ భావముతో జీవించినటువంటి వారిని గురించి చెబుతూ ఉన్నాడు. ఎంత జాగ్రత్తగా ఉండాలనో. ధర్మశాస్త్రం నిరాకరించిన వాళ్ళనే రాళ్లతో కొట్టి చంపబడవాలని అంటే ఇంకా మనకెంత శిక్ష వస్తుందో, మీకేం తోస్తుందో ఆలోచన చేయండి. మనకి విడిచిపెట్టాడు ఆయన. మనమే ఆలోచన చేయాలి అంట. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చుననియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వాడిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. దేవుని ప్రియమైన జనమా, కనుక జ్ఞాపకం చేసుకుందాం, జీవము గల దేవుని చేతిలో మేలు కొరకై ఆనుకుందాం, మేలు కొరకై సహవాసం చేద్దాం. అందుకోసమే ఇప్పుడు చదవండి. చివరిగా కంక్లూజన్ ఏమిటంటే 12:28 చివరి వరకు చదివితే, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఇది దైవకృప కలిగి ఉందము. ఆ దైవకృప ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా చూచినప్పుడే పాసిబుల్. యోహాను సువార్త మొదటి యోహాను పత్రికలో కూడా 2వ పత్రికలో మనకు కనపస్తాయి. 3వ వచనం, సత్యప్రేములు మన యందుండగా మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. సత్యము ప్రేమ మన అందుంటే ఏమిటంట? కృపా కనికరం సమాధానం మనకు తోడవుతుంది. ఈ మాటను గుర్తు చేసుకుందాం. అనగా క్రీస్తు ప్రభువును చూచుచూ క్రీస్తు ప్రభువును కలిగి ఉండవలననేది ఈ యొక్క సారాంశం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. దేవునికి ప్రీతికరమైన సేవ. 2వ దినవృత్తాంతముల గ్రంథమందు యోషియా రాజు తన ప్రజలైన వారిని ప్రేరేపించినప్పుడు, వాళ్ళు మందిర సేవ చేసినప్పుడు, మందిరములో వారు పస్కా పండుగను ఆచరించినప్పుడు, ఆ మందిర సంబంధమైన ప్రతి పనిని ఇది సేవ అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం జరిగించేది దేవునికి ప్రీతికరమైన సేవ. ఇందులో చేదైన వేరు, అది ఎవరి హృదయాల్లో వాళ్ళు, అది ఏదైనా ఉంటే తొలగించుకొనుట. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇదే దినవృత్తాంత గ్రంథంలోనే ఆయన అంటాడు, తన ఎడల యథార్థ హృదయులందరినీ బలపరచటానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉందంట. ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కనుక హృదయములలో ఆయనకు చోటిచ్చి, ఆయనను కలిగి, ఆయనతో సహవాసం చేస్తూ తుదమట్టుకు ప్రభువునే దృష్టిలో ఉంచుకొని, ప్రభువునే గురిగా ఉంచి, ప్రభువు తెలియజేసినట్టుగా మన చేతులను కాళ్ళను బలపరుచుకొని మనము ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. అటువంటి కృపాభాగ్యము దేవుడు మనకందరికీ దయచేసి దీవించి దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటల చేత ఒకరిని ఒకరము హెచ్చరించుకొని, లేదా వ్యక్తిగతంగా మన జీవితాలను ప్రభు రాకడ కోసమై సిద్ధపరచుకొని జీవించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. మీ దాసుని ద్వారా అందించిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు నడుచుకునే విధానమును మీరు మాకు బయలుపరిచినారు. అపోస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాస్తూ పితరుల గురించి రాయబడిన సంగతులను గురించి, ఈనాటి దినములో మేము ఏ విధంగా జీవించాలో స్పష్టంగా మీరు మాకు తెలియపరిచినందుకై స్తోత్రం. మా జీవితాలను మేము సరిచేసుకొని సరిదిద్దుకొని ఎంతో భయముతో
జీవించుటకు మీ కృప దయచేయి తండ్రి. దినదినము మేము రక్షించబడుచు నీ కృపలో ఎదుగునట్లు మీ కృప మెండుగా మాకు అనుగ్రహించి దర్శించమని, సహాయం చేయమని, దీవించమని మేము ప్రార్థన చేస్తున్నాం. చేరవచ్చిన వారిని దీవించండి, ఇంటికి వెళ్తున్న దీవించి పంపమని, విచిత్తమైతే మరలా కలుసుకునేంతవరకు మీ కృపలో బలపరిచి స్థిరపరిచి కాపాడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. మంచిది.